హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైట్ సూరి తెలుగు. అండ్ ఈరోజు మనం యమహా R15 V4 అయితే రివ్యూ చేయబోతున్నాం. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బైక్ ఇది. అండ్ ఫైనల్గా ఈరోజు అయితే మనం దీన్ని రివ్యూ చేయబోతున్నాం. చూద్దాం R15Mకి అండ్ V4కి కంపారిజన్ చేసి కూడా ఏ బైక్ బెటర్ అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఫైనల్గా ఈ బైక్ని ఎవరు తీసుకోవాలి అండ్ అలాగే ఈ బైక్ వాల్యూ ఫర్ మనీయే కాదనేది కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ లేట్ చేయకుండా రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మనం వాకరౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ వాకరౌండ్తో పాటు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఎక్స్షోరూమ్లో వచ్చేసరికి 1,68,000 రూపీస్ అయితే ఉంది. అండ్ ఆనర్ ప్రైస్ వచ్చేసరికి మనకి 1,95,000 నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసరికి డార్క్ నైట్ కలర్ ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి మెటాలిక్ రెడ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి ఎం వేరియంట్ అనమాట, అది వచ్చేసరికి మనకి ఫుల్లీ సిల్వర్ కలర్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి మాన్స్టర్ ఎనర్జీ ఎడిషన్ అనమాట, మోటోజీపీ ఎడిషన్ అంటారు దాన్ని. మొత్తం 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు కలర్ చేంజ్ అయ్యే కొద్ది మీకు అయితే ప్రైస్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది. అండ్ వేరియంట్కి మనకి ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఈ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి మనకి విజయవాడ ఎక్స్షోరూమ్ది, అండ్ అలాగే ఆన్ రోడ్ కూడా మనకి విజయవాడ ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. అండ్ ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి ప్రొజెక్టర్ హెడ్ లైట్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి హై బీమ్ అలాగే లో బీమ్ కూడా మనకి వర్క్ అవుతుంది అనమాట. అండ్ డిఆర్ఎల్ చూడొచ్చు మీరు, చాలా స్టైలిష్గా అయితే ఉంది. ఫ్రంట్ నుంచి చూడండి ఒకసారి, లుక్ అయితే మనకి చాలా స్టైలిష్గా అయితే ఉంది ఈ లుక్. అండ్ V3తో పోలిస్తే మనకి ఈ లుక్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. మనకి చూడడానికి చాలా బాగుందని చెప్పాలి. అండ్ అలాగే కలర్ కాంబినేషన్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. మీకు ఇక్కడ వచ్చేసరికి సమ్ మెటాలిక్ ఆ టైప్లో ఉంది, ఇక్కడ వచ్చేసరికి షైనింగ్ బ్లూలో అయితే ఉంది. అండ్ ఇక్కడ వైజర్ అయితే చూడవచ్చు మీరు. అండ్ అలాగే మిర్రర్స్ కూడా మనకైతే చేంజ్ అవ్వాలా V3తో పోలిస్తే. అండ్ ఫ్రంట్ లుక్ అయితే మనకి చాలా బాగుందని చెప్పాలి. అండ్ ఫ్రంట్లో సస్పెన్షన్ వచ్చేసరికి మనకి అప్ సైడ్ డౌన్ ఫ్రోక్స్ అయితే ఇచ్చారు. అండ్ V3తో కంపేర్ చేసినట్లయితే దీంట్లో అప్ సైడ్ డౌన్ ఫ్రోక్స్ అయితే ఇచ్చారు. అదొక చేంజ్ అయితే మీరైతే నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రోక్స్ కూడా మనకి గోల్డెన్ ఫ్రోక్స్ అయితే ఉంటాయి. కొంచెం ప్రీమియం లుక్ అయితే వస్తుంది ఈ ఫ్రోక్స్ అయితే. అండ్ బైబ్రీ క్యాలిపర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అండ్ అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. అండ్ బ్రేకింగ్ టెస్ట్ కూడా అయితే చేద్దాం. బ్రేక్స్ ఎలా వర్క్ అవుతున్నాయి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ ఫ్రంట్ టైర్స్ వచ్చేసరికి మనకి 100/80 17 ఇంచ్ టైర్స్ని అయితే యూజ్ చేశారు. అండ్ అలాగే 17 ఇంచ్ LIVలు అయితే చూడొచ్చు మీరు. అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే మనకి చాలా బాగుంది దీంట్లో. ఈ బైక్ అయితే చాలా బాగుంది బ్లూ కలర్లో. అండ్ సైడ్కి వచ్చేసినట్లయితే మనకి ఎలాగైతే ఉంటుంది లుక్లు, ఒకసారి మీకు వాకరౌండ్ చేసేది చూపిస్తాం. మొత్తం ఫుల్గా అయితే చూడండి, 360 డిగ్రీస్ వ్యూ అయితే చూడండి ఒకసారి మీరు. చాలా బాగుంది బైక్ అయితే. మొత్తం V4 అప్గ్రేడ్ చేసిన తర్వాత చూడండి మీరు ఒకసారి మొత్తం ఫుల్గా. డిజైన్ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ అయితే లేదు, మనకి చాలా బాగుంది డిజైన్ అని చెప్పాలి. సైడ్ లుక్ అయితే చూడండి మీరు, సైడ్ లుక్ అయితే ఎలాగైతే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంజిన్ వచ్చేసరికి మనకి 155cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ సిలిండర్ యూనిట్ అనమాట. అండ్ అలాగే దీంట్లో వచ్చేసరికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ V3లో ఉన్న ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంజిన్లో మీకు ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు, కానీ పవర్ అండ్ టార్క్లో అయితే చేంజెస్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో పవర్ వచ్చేసరికి మనకి 18.5 bhp పవర్ని 10,000 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 14.2 Nm టార్క్ని 7,500 RPMలో అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ V3తో కంపేర్ చేసినట్లయితే పవర్ వచ్చేసరికి 0.2 bhp పవర్ అయితే తగ్గింది. అండ్ టార్క్ వచ్చేసరికి 0.1 Nm టార్క్ అయితే పెరిగిందనమాట. మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. డ్రైవ్ చేస్తే అయితే మాట్లాడతా మీకు డిఫరెన్స్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసరికి R15 వెర్షన్ 4 అయితే మెన్షన్ చేశారు. అండ్ ఒకసారి ఇండికేటర్స్ అయితే చూడండి, మీకు బల్బ్తో అయితే వస్తాయి ఇండికేటర్స్ అయితే, ఇంకా LED అయితే అప్గ్రేడ్ అవ్వాలా V4 అయితే. అండ్ ఇక్కడ ట్యాంక్ మీద అయితే మనకి యమహా లోగో అయితే చూడొచ్చు. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 11 లీటర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సరిపోతుందని చెప్పాలి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే. ఒకసారి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూడండి, ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తా. ఫుల్లీ స్వైప్ అప్ అయితే చూడొచ్చు మీరు. మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. మీకు సేమ్ మ్యాక్సిమం అంతా ఇన్ఫర్మేషన్ అయితే మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మనకి ఇది R1 నుంచి అయితే తీసుకున్నారు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే. అది వచ్చేసరికి TFT డిస్ప్లే అయితే ఉంటుంది, ఇది వచ్చేసరికి మనకి LCD డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడైతే ఉంటాయి.
ఇక్కడ ట్రిప్ ఇన్ఫో ఉంది కదా, ఇక్కడైతే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి మీరు నొక్కుతున్న ఇన్ఫో అని నొక్కితే మీకు అంతా ఇక్కడ మీకు బ్యాటరీ చూపిస్తుంది అండ్ అలాగే కూలెంట్ చూపిస్తుంది. కూలెంట్ టెంపరేచర్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది మీకు ఇక్కడ. అండ్ అలాగే ట్రాక్ మోడ్లోకి అయితే వెళ్ళింది ఇప్పుడు. అండ్ ఇక్కడ మీకు ఓడోమీటర్ ఉంటుంది, అలాగే ట్రిప్ మీటర్, మ్యాక్సిమం అంతా ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో అయితే ఉంటుంది. మీకు యావరేజ్ స్పీడ్ అంతా వెళ్ళారు అవన్నీ కూడా మీకు అయితే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మీకు ఈ బైక్కి బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్ నుంచి అయితే. ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో. అలాగే బైక్ కూడా మీకు మొబైల్ అయితే కనెక్ట్ చేయొచ్చు బ్లూటూత్ ద్వారా, అదొక ప్లస్ పాయింట్ దీంట్లో వచ్చేసరికి. అండ్ అలాగే బిల్డ్ క్వాలిటీ అంటారా, చాలా అయితే ఇంప్రూవ్ అయితే అయింది. మీకు V3తో కంపేర్ చేసినట్లయితే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ఇంప్రూవ్ అయింది దీంట్లో. అండ్ మీకు బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వాలా. అండ్ సీట్ క్వశ్చన్ గురించి మనకు తెలిసిందే, హార్డ్గా అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది వచ్చేసరికి స్పోర్టీ మోడల్ టైప్ కాబట్టి హార్డ్గా అయితే ఉంటుంది మీకు సీట్ క్వశ్చనింగ్ అయితే. అండ్ రియర్లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంటుంది, మీకు కనపడుతుందో లేదో, నాకు సరిగ్గా కనపడలేదు మరి. బ్లాక్లో అయితే ఉంది చూడవచ్చు మీరు అక్కడ. మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంటుంది రియర్లో. అండ్ అలాగే మీరు ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే చూడవచ్చు మీరు, ఎటువంటి చేంజ్ అయితే లేదు, మ్యాక్సిమం అంత మినిమల్గా అయితే ఉంది, మినిమల్ చేంజెస్ అయితే ఉంటాయి ఎగ్జాస్ట్లో. అండ్ అలాగే రియర్లో మనకి డిస్క్ అయితే ఉంది. అండ్ అలాగే ఏబిఎస్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు దీంట్లో. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుందని చెప్పాను కదా, మీకు రియర్లో కూడా అయితే ఏబిఎస్ అయితే ఉంటుంది. అండ్ రియర్ టైర్స్ అయ్యేసరికి మనకి 140/70 R17 టైర్స్ని అయితే యూజ్ చేశారు రియర్లో. ఇది వచ్చేసరికి రేడియల్ టైర్ అనమాట, మనకి గ్రిప్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఈ టైర్లో అయితే వచ్చేసరికి. అండ్ 17" అలైవ్లు అయితే చూడవచ్చు మీరు రియర్లో. అండ్ అలాగే ఇక్కడ మడ్ గార్డ్ అయితే ఇచ్చారు మనకి. అండ్ ఒకసారి రియర్ ప్రొఫైల్ అయితే చూడండి మీరు. అండ్ రియర్లో మీరు ఎక్కువ చేంజెస్ అయితే నోటీస్ అయితే చేయరు. అండ్ రియర్లో మనకి ఎల్ఈడి టైలైట్ అయితే ఉంది. అండ్ అలాగే ఇండికేటర్స్ కూడా మనకి బల్బ్తో అయితే వస్తాయి, ఇండికేటర్స్ అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ ఇక్కడ నెంబర్ ప్లేట్ రిఫ్లెక్టర్ అయితే ఉంది, ప్రజెంట్ ఆన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ రియర్లో రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి, అండ్ సైడ్లో కూడా మనకి రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్మాల్ శారీ గార్డ్ అయితే ఉంది మీకు, యూజ్ అయితే ఏముండదు మీకు, పెద్ద యూజ్ అయితే ఏముండదు శారీ గార్డ్ వల్ల. అండ్ అలాగే రియర్ ప్యాసింజర్కి ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అండ్ అలాగే దీంట్లో గేర్ బాక్స్ వచ్చేసరికి మనకి 6 స్పీడ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే దీంట్లో మేజర్గా క్విక్ షిఫ్టర్ అయితే ఉంది, మీకు డ్రైవ్ చేస్తే అది చెప్తా ఆ క్విక్ షిఫ్టర్ గురించి అయితే. అండ్ అలాగే మీకు కొన్ని వేరియంట్స్లో అయితే ఆఫర్ చేయాలి ఈ క్విక్ షిఫ్టర్ని, అది మీరు ఎక్స్ట్రా యాక్సెసరీగా అయితే ఎంచుకోవాలి. మీరు షోరూమ్లో అయితే అడిగితే వేస్తారు ఎక్స్ట్రా ఆప్షనల్గా ఆ క్విక్ షిఫ్టర్ అనేది. బట్ మీకు ఈ బైక్లో అయితే ఉంది క్విక్ షిఫ్టర్ అయితే, మీకు ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను. అండ్ ఒకసారి స్విచ్చెస్ అయితే చూడండి, మీకు ఇక్కడ పాస్ స్విచ్ అయితే ఉంటుంది, ఇది హై బీమ్ లో బీమ్, అలాగే పాస్ స్విచ్ కూడా దీంట్లో అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇండికేటర్స్ స్విచ్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి హార్న్ కూడా మనకి డీసెంట్గా అయితే ఉంది, దీంట్లో డ్యూయల్ హార్న్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి చెప్పాను కదా మీకు ఆల్రెడీ. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సరిపోతుంది ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మన రోడ్స్కి. ఒకసారి మీరు ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి, తర్వాత మనం రైడ్ అయితే చేసేద్దాం. Let's go. Wow. ఫస్ట్ మనం ఇనిషియల్ పికప్ గురించి అయితే మాట్లాడదాం. ఇనిషియల్ పికప్ అయితే మీకు అంత డిఫరెన్స్ అయితే ఉండదు V3కి అండ్ V4కి. అండ్ ఓకే అయితే ఉంది మీకు లో ఎండ్ పర్ఫార్మెన్స్ అయితే. అండ్ మిడ్ రేంజ్ అంటారా, చాలా బాగుంది మిడ్ రేంజ్ దీంట్లో. అండ్ మీకు 80+ క్రూజ్ చేసినా మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు, మిడ్ రేంజ్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది మిడ్ రేంజ్ అయితే. అండ్ టాప్ ఎండ్ అంటారా, మీకు టాప్ ఎండ్లో కూడా మీకు ఎటువంటి డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు మీకు. అండ్ టాప్ ఎండ్ మనకు వచ్చేసరికి 145 అలా అయితే వెళ్తుంది మీకు, టాప్ ఎండ్ అయితే బాగుంటుంది దీంట్లో. అండ్ ఓవరాల్గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ అలాగే దీంట్లో మనకి గేర్ చూసుకున్నట్లయితే 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది కదా. అండ్ అలాగే దీంట్లో మనకి క్విక్ షిఫ్టర్ అయితే ఉంది, మనకి చాలా బాగా వర్క్ అవుతుంది క్విక్ షిఫ్టర్ అయితే. ఓన్లీ అప్ షిఫ్ట్స్ అయితే ఉన్నాయి మీకు, చూడొచ్చు మీరు. క్విక్ షిఫ్టర్ అయితే ఆల్రెడీ 6 గేర్స్ అయితే వేస్తా, వితౌట్ క్లచ్ అయితే వేసాను మీకు 6 గేర్స్ అయితే. చాలా బాగా వర్క్ అవుతుంది క్విక్ షిఫ్టర్ అయితే, మీకు గేర్స్లో వేయడంలో ప్రాబ్లం అయితే ఉండదు.
అమ్మో, ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. మనకి బ్రేక్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. మీకు ఒకసారి యూటర్న్ తీసుకుందాం మనం. రోడ్స్ అయితే బాగా, బట్ ఓకే. మీకు ఆఫ్టర్ 7000 RPM తర్వాత VVA టెక్నాలజీ అని అయితే ఆన్ అవుతుంది. తెలిసినట్టే కదా, సేమ్ బిఫోర్ V3 ఇంజన్స్లో ఎలా ఉంటుందో సేమ్ దీంట్లో కూడా అదే ఇంజన్ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంజన్లో. అండ్ అలాగే VVA టెక్నాలజీ అయితే ఉంటుంది, అదొక మీకు మేజర్ అడ్వాంటేజ్ దీంట్లో వచ్చేసరికి. అండ్ క్విక్ షిఫ్ట్ అయితే మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. వితౌట్ క్లచ్ అయితే మీరు గేర్స్ అయితే వేయచ్చు. అదిగోండి చూడండి, మీకు గేర్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. క్విక్ షిఫ్టర్ అయితే మెయిన్లీ చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పాలి. వావ్, వండర్ఫుల్. మనకి R15Mకి V4కి తేడా ఏంటంటే ఏమీ డిఫరెన్స్ అయితే ఉండదు, ఓన్లీ గ్రాఫిక్స్ చేంజ్ అని చెప్పాలి. అండ్ మనకి నార్మల్ V4కి దీనికి ఉన్న చేంజ్ ఏంటంటే క్విక్ షిఫ్టర్ అయితే ఉంది. అండ్ మీకు క్విక్ షిఫ్టర్ అన్నింటిలో అవైలబుల్గా అయితే ఉండదు, అది ఎడిషనల్ యాక్సెసరీగా అయితే వేయించుకోవాలి. మీకు క్విక్ షిఫ్టర్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మీరు అడ్వాంటేజ్ అయితే ఎక్స్ట్రా అయితే వేయించుకోవచ్చు. కానీ క్విక్ షిఫ్టర్ ఉండడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. మీకు ఈజీగా అయితే ఒకసారి చూడవచ్చు మీరు. ఇప్పుడు వేస్తాను కదా, ప్రజెంట్ నేను ఫస్ట్ గేర్లో అయితే ఉన్నా. వితౌట్ క్లచ్ ని సెకండ్ గేర్ సార్. చూడవచ్చు మీరు, RPM అది ఇండికేటర్స్ కూడా చూపిస్తుంది మీకు. వా ఎక్సలెంట్ వర్క్ యమహా, ఎక్సలెంట్ వర్క్. లుక్స్ పరంగా కానీ అండ్ ఇంజిన్ పరంగా కానీ సూపర్ అయితే ఉంది. కాకపోతే మీకు ప్రైస్ అయితే మీకు ఎక్స్ట్రా 20,000 అనుకుంటా, 20,000 అయితే పెట్టారు, ఎక్స్ట్రా 20,000 పెట్టారు. బట్ స్టిల్ వర్త్ బయింగ్ ఇది. మీరు పర్ఫెక్ట్లీ స్పోర్ట్ బైక్ తీసుకోవాలనుకుంటే మీకు ఇప్పటికీ బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది మీకు. అండ్ బ్రేక్స్ అయితే మీకు చాలా వర్క్ అవుతున్నాయి, డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు. అండ్ అలాగే డిస్క్ సైజ్ కూడా మీకు పెద్దగా అయితే ఉంది, డిస్క్ సైజులో కూడా మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అమ్మ రోడ్లు అయితే బాగాలేదు ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. వా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి మనకి 142 kg వెయిట్ అనుకుంటా, 142 kg వెయిట్ అయితే ఉంటుంది. మీకు ప్రాబ్లం అయితే ఉండదు వెయిట్లో. అండ్ సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సస్పెన్షన్లో అయితే మనకి స్టిఫ్గా అయితే ఉంది, కాకపోతే మనకి టెలిస్కోపిక్ ఫ్రోక్స్ అయితే కంఫర్ట్ విషయంలో అయితే బాగుంటాయి. అండ్ అలాగే మనకి అప్ సైడ్ డౌన్ ఫ్రోక్స్ అనేవి మనకి కార్నరింగ్ చేస్తారు చూసారా, ఆ టైంలో అయితే మనకి అప్ సైడ్ డౌన్ ఫ్రోక్స్ చాలా స్టేబుల్గా అయితే ఉంటాయి. మీకు అదొక అడ్వాంటేజ్, కార్నరింగ్ చేసేటప్పుడు అప్ సైడ్ డౌన్ ఫ్రోక్స్ ఇచ్చారు కాబట్టి. అండ్ రియర్ సస్పెన్షన్ కూడా మనకి చాలా స్టిఫ్గా అయితే ఉంది. అండ్ హ్యాండ్లింగ్ అంటారా, మీకు డెల్టా బాక్స్ ఫ్రేమ్ కాబట్టి చాలా బాగా హ్యాండ్లింగ్ అయితే అవుతుంది. అండ్ అలాగే వెయిట్ కూడా మనకి ఈ బైక్ వెయిట్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పాలి. మొత్తానికి అయితే ప్యాకేజ్ అయితే బాగుంది. మీకు R15 V4 అయితే స్టిల్ మీకు వర్త్ బయింగే ఈ బైక్ అయితే. మీరు ప్యూర్లీ స్పోర్ట్ బైక్ తీసుకోవాలనుకుని చూస్తే కనుక మీరు ఈజీగా అయితే ఈ బైక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది మీకు దీంట్లో. అండ్ అలాగే క్విక్ షిఫ్టర్ అంటారా, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఓవరాల్ ప్యాకేజ్ అయితే బాగుందని చెప్పాలి. అండ్ Mకి దీనికి తేడా ఏంటంటే ఓన్లీ క్విక్ షిఫ్టరే. Mకి దీనికి కూడా మనకి సిల్వర్ కలర్ అయితే ఉంటుంది, ఆ గ్రాఫిక్స్ చేంజ్ అవుతాయి. అండ్ అలాగే క్విక్ షిఫ్టర్ చెప్పాను కదా, మీకు ఎడిషనల్ యాక్సెసరీగా అయితే ఎంచుకోవచ్చు. క్విక్ షిఫ్టర్ అయితే మీకు ప్రాబ్లం అయితే ఉండదు. క్విక్ షిఫ్టర్లో మీకు క్విక్ షిఫ్టర్ ఉండడం వల్ల మీకు బైక్ అయితే చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అయితే నేనైతే నోటీస్ చేశాను. క్విక్ షిఫ్టర్ అంటారా చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ యూటర్న్ ఎన్ని తీసుకోవాలి బాబాయ్, ఒకసారి ఇటు వెళ్దాం. వా మీకు టైర్ గ్రిప్స్ కూడా బాగున్నాయి. టైర్ సైజ్ కూడా మీకు పెద్ద టైర్స్ అయితే ఇచ్చారు, సరిపోతాయి ఆ టైర్ సైజ్ అయితే. మీకు కార్నరింగ్ చేసినా మీరైతే గ్రిప్ అయితే కోల్పోరు, అదొక అడ్వాంటేజ్. అండ్ అలాగే దీని మెయిన్ ఫీచర్ ఏంటంటే లుక్స్ అనమాట. లుక్స్ అయితే చంపేసింది ఈ బైక్.
ఒకసారి 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 భయ్యా పట్టుకోండి. వావ్, చూడొచ్చు మీరు, క్విక్ షిఫ్టర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. భయ్యా చంపేసింది భయ్యా బైక్ అయితే. మీరు ప్యూర్లీ స్పోర్ట్స్ కావాలనుకుంటే భయ్యా తీసేసుకోండి, ఇది మీకు ఈజీగా అయితే బాగుంటుంది ప్యూర్లీ స్పోర్ట్స్ కావాలనుకున్న వాళ్ళు అయితే. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీకైతే సరిపోతుంది ఈ రోడ్స్కి అయితే, ప్రజెంట్ సరిపోతుంది ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మీకు. అండ్ 142 kg వెయిట్ కూడా మీకు అంత ఇష్యూ అయితే కాదు. అండ్ ఓవరాల్గా ప్యాకేజ్ అయితే బాగుంది. V4ది, యమహా V4ది. మనకి ఏబిఎస్ కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది దీంట్లో. రోడ్స్ అయితే బాగాలేవు ఏమనుకోకండి. ఎక్సలెంట్ యమహా, గుడ్ వర్క్. మీకు బిల్డ్ క్వాలిటీలో కూడా మీకు చాలా ఇంప్రూవ్ అయితే అయింది ఈ బైక్. ఒకసారి మెయిన్ రోడ్కి వెళ్దాం భయ్యా. Wow, excellent, R15 V4. బాబో మనకి ఓవరాల్ ప్యాకేజ్ అయితే మీకు R15 V4 ప్యాకేజ్ సూపర్ అని చెప్పాలి. మీరు డైరెక్ట్లీ మీకు ప్యూర్లీ స్పోర్ట్స్ బైక్ మోడల్ కావాలనుకుంటే మీరు ఈజీగా అయితే ఈ బైక్ అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ ప్రైస్కి స్టిల్ ఈ బైక్ అయితే మీకు వర్త్ అయితే అవుతుంది, నో ప్రాబ్లం అని చెప్పాలి. ఈ బైక్లో మీకు మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు మైలేజ్ కూడా బాగా అయితే ఇస్తుంది. ఇది 40+ అయితే ఇస్తుంది మీకు, మైలేజ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మీకు 0 to 100 కూడా మీకు ఈజీగా అయితే రీచ్ అవుతుంది. విత్ ఇన్ 12 to 13 secondsలో అయితే రీచ్ అవుతుంది 0 to 100 అయితే. అండ్ టాప్ ఎండ్లో కూడా మీరు ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు, మీకు అంత డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. టాప్ ఎండ్లో 145+ అయితే వస్తుంది మీకు, టాప్ ఎండ్లో కూడా బాగుంటుంది అని చెప్పాలి. ఓవరాల్గా బైక్ ప్యాకేజ్ అయితే బాగుంది. ప్రజెంట్ మీరు ఈజీగా అయితే తీసుకోవచ్చు ఈ బైక్ని. సో ఇదిగే ఓవరాల్గా యమహా R15 V4 రివ్యూ అయితే. ఈ బైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కింద లింక్ అయితే వస్తా డిస్క్రిప్షన్లో, ఫాలో అయిపోండి, మీకు అయితే అప్డేట్స్ అయితే వస్తాయి ఆటోమొబైల్ గురించి. అండ్ ఇంకో మంచి వీడియోని మీ ముందుగా అయితే తీసుకొస్తా. అంటిల్ దెన్ బాయ్ 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 బాయ్.